మనం అన్ని ఫిలాసఫీస్ని ఒకచోటే వాడకూడదు. ఎక్కడేది వాడాలో అక్కడ అది వాడాలి. ప్రతిదానికి సమయం కలదు. ఇది బైబిల్ మనకు చాలా ఖచ్చితంగా నేర్పిస్తుంది. నేను చెప్తున్నాను, బైబిల్ అన్ని ఫిలాసఫీని తనలో ఇముడ్చుకొని ఉంటాయి. మొత్తం ఎవ్రీథింగ్. నేను దీనికి ఒక పేరు పెట్టాను. నిజంగా భూమి మీద క్రైస్తవుడికి వెళ్ళిన ఒక అవకాశం వస్తుందో రాదో తెలియదు, కానీ నాకు మాత్రం వచ్చింది. నేను బైబిల్కి ఒక ముద్దు పేరు పెట్టాను, ఒక గంభీర నామం పెట్టాను. బైబిల్ విశ్వగర్భిణి అని పెట్టాను. విశ్వగర్భిణి అంటే మొత్తం యూనివర్స్ని తనలో ఇముడ్చుకుంది. నేను ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేసేవాడిని 10 years బిఫోర్. అప్పుడు దానికి పెట్టాను బైబిల్ విశ్వగర్భిణి అనే పేరు. అవును, ఈ విశ్వం మొత్తం బైబిల్ లోపల ఉంది. మీకు అర్థమయ్యేది చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్. మళ్ళీ పౌలు గారి గృహ నిర్వాహకుల్లోకి వెళ్ళడానికి ముందు మన యాటిట్యూడ్కి సంబంధించి, మన ఐడియాలజీకి సంబంధించిందే మాట్లాడుతున్నాను. అసలు పౌలు అంటేనే